Hi, hello everyone. Welcome to the electromagnet online. Coming to the question, a wire having resistance of 20 ohms carries a current of 2 amperes for 3 minutes. What is heat produced? Okay, and current, resistance and time ఇచ్చారు. మనకి heat అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకు తెలుసు heat ఫార్ములా. Heat is equal to I square R T. ఓకే, I square RT. ఓకే, I యొక్క యూనిట్స్ వచ్చేసి కంపల్సరీ యాంపియర్స్లో ఉండాలి. అదేవిధంగా R యొక్క యూనిట్స్ వచ్చేసి కంపల్సరీ ఓమ్స్లో ఉండాలి. ఓకే, అండ్ టైం యూనిట్స్ వచ్చేసి కంపల్సరీ సెకండ్స్లో ఉండాలి. ఓకే, కాకపోతే మన టైం అనేది ఇక్కడ మినిట్స్లో ఇచ్చారు. ఓకే, మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, హియర్ T ఈజ్ ఈక్వల్ టు 3 minutes. 3 minutes అంటే 180 seconds. ఓకే, 180 seconds. ఓకే, సబ్స్టిట్యూట్ హియర్ I square, I is equal to 2 amperes. 2 square into, okay, 2 square into R is 20. Okay, into time T is 3 minutes. 3 minutes అంటే 180 seconds. 180 seconds. Okay, 2 square is equal to 4. 4 into 20 into 180. Okay, 4 into 20 into 180. Okay, మనం సాల్వ్ చేస్తే మనకి 14,400 జౌల్స్ అనేది వస్తుంది. ఓకే, హీట్ H is equal to 14,400 జౌల్స్. కాకపోతే మనకు ఆప్షన్స్ అనేది కిలో జౌల్స్లో ఉన్నాయి. కిలో జౌల్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కిలో జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. కిలో జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 14.4 కిలో జౌల్స్ అనేది వస్తుంది. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.